ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట నిర్గమకాండము 1వ అధ్యాయము 9 నుండి 12వ వచనం వరకు. మనము సాతాను చేత శోధించబడుతున్నప్పుడు, కష్టాల ద్వారా బాధించబడుతున్నప్పుడు దేవుడు మనలను చూస్తున్నాడా, మనం ఇంకా ఆయనకు గుర్తున్నామా అని ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కానీ మనకు తెలియవలసింది ఏమిటంటే, మనం ఇంకా విశ్వాసంలో ఉండి దేవుని మీద ఆధారపడుతున్నామంటే ఆయన మనకు తోడుగా ఉండటం ద్వారానే అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకున్న విశ్వాసము దేవుడు ఇచ్చింది మాత్రమే. ఈ వాక్య భాగంలో ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను నశింపచేయాలనుకున్నారు. కానీ దేవుడు ఇశ్రాయేలు స్త్రీలకు గర్భఫలమును అనుగ్రహించి వారి సంఖ్యను మరింతగా అభివృద్ధి పరిచాడు. నువ్వు అణగారిపోవటము సాతాను యొక్క లక్ష్యమైతే నిన్ను హెచ్చించటము దేవుని యొక్క ప్రణాళిక. అయితే కొంచెం ఓర్పు వహించు, మన దేవుడు తప్పకుండా మార్పు చూపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.